హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను వాటర్ ఇంటేక్ ఫర్ బేబీస్ చూపిస్తున్నా. సాలిడ్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ ఇంటేక్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అందరు మదర్స్కి డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టేక్ ఏ నోట్ దిస్ క్వశ్చన్ సో దట్ మీరు ఏంటంటే నెక్స్ట్ టైం డాక్టర్ని విజిట్ అయినప్పుడు ఈ క్వశ్చన్ మీరు అడగవచ్చు, ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అయితే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే జనరల్గా ప్రైమరీ అండ్ సోర్స్ వచ్చేసి ఫార్ములా అండ్ బ్రెస్ట్ మిల్క్, సో అది సరిపోతుంది అని చెప్పారు. బట్ స్టిల్ మీరు ఇవ్వాలి అనుకుంటే వన్స్ ఫుడ్ సాలిడ్ ఏదైతే మనం తినిపిస్తామో అది ఇచ్చిన తర్వాత 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వాటర్ తాగించవచ్చు అని చెప్పారు. లేదు మీ బేబీని అబ్జర్వ్ చేసుకొని డిహైడ్రేట్ అవుతున్నారు, ఇది సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ అవుతున్నారు అనిపిస్తే ఒక 2-3 అవర్స్కి 1 స్పూన్ ఆఫ్ వాటర్ ఇవ్వచ్చు అని చెప్పారు. సో ఇక్కడైతే నేను బేబీకి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్పూన్తో తాగిపించడం స్టార్ట్ చేశాను. బట్ నాకెందుకు సిప్పర్ అలవాటు చేయాలి స్లోగా అనిపించింది. సో అందుకే నేను క్యూట్ వాటర్ బాటిల్ ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. అండ్ మీకు అసలు బేబీ డిహైడ్రేట్ అవుతున్నారని ఎలా తెలుస్తుంది ఆ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.